కరీంనగర్ నడిబొడ్డున ఉదయం 11 గంటల ప్రాంతంలో పీఎంజే జ్యువెలరీ వద్ద గోల్డ్ కొనడానికి వచ్చినట్టుగా నటించినటువంటి దుండగులు కాల్పులు జరిపినటువంటి ఘటన కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి దాదాపు 5 గంటల పాటు శ్రమించి ఇద్దరు పేషెంట్స్ ఇక్కడ కరీంనగర్లో వెంకటాద్రి హాస్పిటల్లో సర్జరీ పూర్తయింది. ఒక పేషెంట్ మధుకర్ అనే పేషెంట్ పరిస్థితి క్రిటికల్గా ఉండే సర్జరీ పూర్తయింది. ప్రస్తుతం డాక్టర్ మనకు అందుబాటులో ఉన్నారు. డాక్టర్ కార్తీక్ ఉన్నారు. కార్తీక్ గారు చెప్పండి, ఎట్లాంటి కండిషన్లో వాళ్ళు వచ్చారు, ప్రస్తుతం ఎట్లా ఉంది, ఏం జరిగింది అసలు? మార్నింగ్ అరౌండ్ 11:20 కల్లా ఫోన్ వచ్చిందండి. ఇద్దరు పేషెంట్స్ వచ్చారు ఎమర్జెన్సీ అని వచ్చేసరికి. కిందికి వచ్చేసరికి ఒక అతనికి ఏమో తల నుండి రక్తం కారుతుంది, చూసేసరికి బుల్లెట్ ఇంజురీలా అనిపించింది. ఇంకో అతనికి ఏమో పొట్టన నుండి బుల్లెట్ ఇంజురీ కనిపించింది, ఎంట్రీ వుండ్ కనిపించింది. సో ఇమీడియట్గా ఇద్దరిని స్కాన్కి అయితే పంపించిన తర్వాత అతనికి తలకు బుల్లెట్ తగిలిన అతనికి అయితే లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ ఉండే, బట్ బుల్లెట్ అనేది తన తలపై నుండి పాస్ ఆఫ్ అయిపోయింది. సో దాన్ని క్లీన్ చేసేసి ప్రధానంగా బ్లీడింగ్ కంట్రోల్ చేసేసి కుట్లేసేసి పెట్టేశాం. సో అతనికి కొంచెం కుడివైపు చేతు బలం తగ్గినట్టు అనిపిస్తుంది. సో దానికి మళ్ళీ ఇప్పుడు ఒక రిపీట్ స్కాన్ చేసేసి చూస్తామండి. అదర్వైజ్ ఆయన పర్లేదు, మాట్లాడుతున్నారు, రెస్పాండ్ అవుతున్నాడు. ఇంకో పేషెంట్కి పొట్టలో నుండి బుల్లెట్ దిగి లోపల ఉన్న పేగుల్ని చీల్చుకుంటూ వెళ్ళి వెన్నుపూస బొక్కను ఇరగొడుతూ సో ఫ్రాక్చర్ చేస్తూ వెనకాల వీపు వైపు బుల్లెట్ దూసుకుంటూ వెళ్ళిపోయింది, బట్ బయటికి రాలేదు. సో ఆ పేగులన్నీ మేము సరి చేసుకొని మళ్ళీ వెనకాల వైపు బుల్లెట్ని స్కిన్ కట్ చేసి లోపల నుండి బుల్లెట్ తీసేసి పేషెంట్ని ఇప్పుడైతే ఆల్మోస్ట్ 5 గంటల ఆపరేషన్ టైం పట్టిందండి. బట్ పేషెంట్ ప్రజెంట్ ఇప్పుడైతే స్టేబుల్గానే ఉన్నాడు, వాళ్ళ అటెండర్స్తో మాట్లాడుతున్నాడు. సో ఇది ఇంకో టైం గడిచిన కొద్దీ ఇద్దరు కండిషన్స్ ఎలా ఉంటుందనే చెప్పగలుగుతాం. బట్ ఇద్దరు ఇప్పటివరకు అయితే మెయింటైన్ చేస్తున్నారు, పర్లేదు. అంటే మనకి అందుబాటులో ఉన్నటువంటి చికిత్స అంతా కూడా ఇస్తే ఇక్కడ ట్రీట్మెంట్ సరిపోతుందంటారా? ఇప్పుడు ఆల్రెడీ ఒక పేషెంట్కి, మధుకర్ అనే పేషెంట్కి సర్జరీ సక్సెస్ అయిపోయింది. ఆయన పరిస్థితి స్టేబుల్గా ఉండే అవకాశం? ఆయన పరిస్థితి ఇప్పుడైతే స్టేబుల్గా ఉండే అవకాశమే ఉందండి, ఎందుకంటే మేజర్ థింగ్ అంతా అయిపోయింది. సో ఇద్దరి ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడే అవ్వగలుగుతుంది. ఒకవేళ తనకి నెక్స్ట్ అతనికి ఏమన్నా మెదడులో మళ్ళీ బ్లీడింగ్ పెరిగినా, సర్జరీ అవసరం పడ్డా న్యూరో సర్జన్ కూడా అవైలబుల్ ఉన్నారు. సో తను ఇమీడియట్గా సర్జరీ చేయడానికి కూడా రెడీగానే ఉన్నారు. ఓకే, సరైన సమయంలో స్పందించి ఆసుపత్రికి తరలించడంతో ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది వైద్యుల నేతృత్వంలో ఖచ్చితంగా సర్జరీ చేశారు. ట్రేస్ అవుట్ చేసి 5 గంటల పాటు శ్రమించి సక్సెస్ చేయడం జరిగింది. ఇద్దరి కండిషన్ అయితే ఇప్పుడు స్టేబుల్గా ఉంది. ఫర్దర్ ఎలాంటి చికిత్స అవసరమైనా మెరుగైన చికిత్స అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.